System Design Video 2 API Gateway and Service Discovery Intro Imagine Amazonలో మనం ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకున్నాం. యూజర్ ఒక ఆర్డర్ బటన్ క్లిక్ చేస్తాడు. సింపుల్గా కనిపిస్తుంది కదా, బట్ బ్యాకెండ్లో యూజర్ సర్వీస్, ఆర్డర్ సర్వీస్, పేమెంట్ సర్వీస్ ఇలా చాలా మైక్రో సర్వీసెస్ వర్క్ చేస్తుంటాయి. క్వశ్చన్ ఏంటి అంటే 1. బ్రౌజర్కి ఎలా తెలుస్తుంది ఏ రిక్వెస్ట్ ఏ సర్వీస్కి వెళ్లాలో? 2. యూజర్ డైరెక్ట్గా సర్వీస్ అడ్రస్ తెలుసుకోవాలా? 3. లేదా వేరే సిస్టమ్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఏపీఐ గేట్వే అండ్ సర్వీస్ డిస్కవరీ కాన్సెప్ట్స్ ఎంటర్ అవుతాయి. పార్ట్ 1 ఏపీఐ గేట్వే ఏంటి? మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో యూజర్ డైరెక్ట్గా సర్వీసెస్తో కమ్యూనికేట్ చేయడు. ఇన్స్టెడ్ మధ్యలో ఒక స్పెషల్ సర్వీస్ ఉంటుంది. అదే ఏపీఐ గేట్వే. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో సెక్యూరిటీ గార్డ్లా. విజిటర్స్ అందర్నీ ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ చెక్ చేస్తాడు, తర్వాత కరెక్ట్ ఫ్లాట్కి పంపిస్తాడు. సేమ్ వే క్లయింట్ రిక్వెస్ట్ ఫస్ట్ ఏపీఐ గేట్వే దగ్గరికి వస్తుంది, తర్వాత గేట్వే కరెక్ట్ మైక్రో సర్వీస్కి రౌట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, సపోజ్ యూజర్ ప్రొఫైల్ అప్డేట్ చెయ్యాలి అనుకుంటున్నాడు. బ్రౌజర్ నుండి రిక్వెస్ట్ వచ్చింది, ఏపీఐ V1 అప్డేట్ ప్రొఫైల్. ఏపీఐ గేట్వే రిక్వెస్ట్ని రిసీవ్ చేస్తుంది, దెన్ యూజర్ సర్వీస్కి ఫార్వర్డ్ చేస్తుంది. యూజర్కి బ్యాకెండ్లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో, ఏ సర్వీస్ ఎక్కడ రన్ అవుతుందో, ఏ మెషీన్లో ఉందో ఏం తెలుసుకోవలసిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ గేట్వే హ్యాండిల్ చేస్తుంది. సింపుల్. పార్ట్ 2 ఏపీఐ గేట్వే రెస్పాన్సిబిలిటీస్. ఏపీఐ గేట్వే జస్ట్ రౌటింగ్ మాత్రమే చెయ్యదు, చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. 1. రిక్వెస్ట్ రౌటింగ్, కరెక్ట్ సర్వీస్కి రిక్వెస్ట్ పంపడం. 2. ఆథెంటికేషన్, యూజర్ వ్యాలిడా కాదా వెరిఫై చేయడం. 3. ఆథరైజేషన్, యూజర్కి పర్మిషన్ ఉందా లేదా చెక్ చేయడం. 4. రేట్ లిమిటింగ్, ఒక యూజర్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పంపకుండా కంట్రోల్ చేయడం. 5. మానిటరింగ్, ట్రాఫిక్ అబ్జర్వ్ చేయడం. 6. లాగింగ్, ఎవ్రీ రిక్వెస్ట్ రికార్డ్ చేయడం. పార్ట్ 3 ఏపీఐ గేట్వే ఎగ్జాంపుల్. ఇమాజిన్ క్లయింట్ రిక్వెస్ట్ పంపాడు, గేట్వే ఫస్ట్ రిక్వెస్ట్ రిసీవ్ చేస్తుంది. గేట్వే ఆథ్ సర్వర్ దగ్గరికి వెళ్లి టోకెన్ వ్యాలిడేట్ చేస్తుంది. టోకెన్ వ్యాలిడ్ అయితే రిక్వెస్ట్ని రెస్పెక్టివ్ సర్వీస్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, యూజర్ సర్వీస్, పేమెంట్ సర్వీస్, ప్రాడక్ట్ సర్వీస్. టోకెన్ ఇన్వాలిడ్ అయితే ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తుంది, సర్వీస్ దగ్గరికి వెళ్లడానికి కూడా అలో చేయదు. పార్ట్ 4 ఏపీఐ కాంపోజిషన్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఏపీఐ కాంపోజిషన్. సపోజ్ మొబైల్ యాప్లో ప్రాడక్ట్ డీటెయిల్స్ చూపించాలి అనుకుందాం. రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, ప్రాడక్ట్ డీటెయిల్స్, ప్రాడక్ట్ రివ్యూస్, ప్రాడక్ట్ ఇన్వెంటరీ. ఇవి 3 డిఫరెంట్ సర్వీసెస్లో ఉన్నాయి. క్లయింట్ డైరెక్ట్గా 3 సర్వీసెస్ని కాల్ చేయొచ్చు, బట్ అది ఎఫిషియెంట్ కాదు. కాబట్టి ఏపీఐ గేట్వే 3 సర్వీసెస్ నుండి డేటా కలెక్ట్ చేసి సింగిల్ రెస్పాన్స్ క్రియేట్ చేసి క్లయింట్కి పంపిస్తుంది. ఇదే ఏపీఐ కాంపోజిషన్. ఎగ్జాంపుల్, మొబైల్ యాప్ రిక్వెస్ట్ పంపింది. గేట్వే ప్రాడక్ట్ సర్వీస్ని కాల్ చేస్తుంది, రివ్యూ సర్వీస్ని కాల్ చేస్తుంది, ఇన్వెంటరీ సర్వీస్ని కాల్ చేస్తుంది. రెస్పాన్సెస్ అన్నీ కలెక్ట్ చేస్తుంది, సింగిల్ రెస్పాన్స్గా మర్జ్ చేస్తుంది, క్లయింట్కి రిటర్న్ చేస్తుంది. క్లయింట్కి సింపుల్ ఎక్స్పీరియన్స్. పార్ట్ 6 సర్వీస్ డిస్కవరీ ప్రాబ్లెమ్. ఇప్పుడొక ఛాలెంజ్, మైక్రో సర్వీసెస్ డైనామిక్గా స్కేల్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఆర్డర్ సర్వీస్. మార్నింగ్ 1 ఇన్స్టెన్స్ ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ 3 ఇన్స్టెన్సెస్ ఉండొచ్చు, నైట్ 10 ఇన్స్టెన్సెస్ ఉండొచ్చు. క్వశ్చన్, గేట్వేకి ఎలా తెలుస్తుంది కరెంట్ యాక్టివ్ ఇన్స్టెన్సెస్ ఏవి అని? హార్డ్ కోడ్ చేయలేం కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడే సర్వీస్ డిస్కవరీ యూజ్ అవుతుంది. పార్ట్ 7 సర్వీస్ డిస్కవరీ ఏంటి? సర్వీస్ డిస్కవరీ అంటే మైక్రో సర్వీసెస్ అడ్రస్ బుక్ లాంటి సిస్టమ్. ఎవ్రీ సర్వీస్ స్టార్టప్ అయినప్పుడు రిజిస్ట్రీలో రిజిస్టర్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఆర్డర్ సర్వీస్ 1 ఇన్స్టెన్స్, ఆర్డర్ సర్వీస్ 2 ఇన్స్టెన్స్, ఆర్డర్ సర్వీస్ 3 ఇన్స్టెన్స్. అన్నీ రిజిస్ట్రీలో సేవ్ అవుతాయి. గేట్వేకి సర్వీస్ కావాలంటే రిజిస్ట్రీని అడుగుతుంది, కరెంట్ యాక్టివ్ ఇన్స్టెన్సెస్ డీటెయిల్స్ ఇస్తుంది. పార్ట్ 8 రియల్ ఎగ్జాంపుల్. సపోజ్ యూజర్ ఆర్డర్ ప్లేస్ చేశాడు, గేట్వే ఆర్డర్ సర్వీస్ని కాల్ చేయాలి. గేట్వే సర్వీస్ రిజిస్ట్రీని కన్సల్ట్ చేస్తుంది. రిజిస్ట్రీ చెప్తుంది, ఆర్డర్ సర్వీస్ యాక్టివ్ ఇన్స్టెన్సెస్ ఆర్ ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3. గేట్వే 1 ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి రిక్వెస్ట్ పంపిస్తుంది. పార్ట్ 9 లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్, లోడ్ బ్యాలెన్సర్. సపోజ్ పేమెంట్ సర్వీస్కి హ్యూజ్ ట్రాఫిక్ వచ్చింది, సింగిల్ ఇన్స్టెన్స్ హ్యాండిల్ చేయలేదు. కాబట్టి పేమెంట్ 1, పేమెంట్ 2, పేమెంట్ 3 మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తారు.
లోడ్ బ్యాలెన్సర్ ఇన్కమింగ్ ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, యూజర్ 1 goes to payment 1, యూజర్ 2 goes to payment 2, యూజర్ 3 goes to payment 3. Result: better performance, better availability, better scalability. Part 10. Service Discovery plus Load Balancer. Service Discovery చెప్తుంది యాక్టివ్ సర్వీసెస్ ఏవి అని. లోడ్ బ్యాలెన్సర్ డిసైడ్ చేస్తుంది ఏ ఇన్స్టెన్స్కి రిక్వెస్ట్ పంపాలి అని. రెండు కలిసి వర్క్ చేస్తాయి. మైక్రో సర్వీసెస్ స్మూత్గా స్కేల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. పార్ట్ 11. బ్రౌజర్ రిక్వెస్ట్ ఫ్లో. ఇమాజిన్, యూజర్ అమెజాన్లో ఆర్డర్ బటన్ క్లిక్ చేశాడు. స్టెప్ 1, బ్రౌజర్ రిక్వెస్ట్ పంపిస్తుంది. స్టెప్ 2, రిక్వెస్ట్ గేట్వే దగ్గరికి వస్తుంది. స్టెప్ 3, గేట్వే టోకెన్ వ్యాలిడేట్ చేస్తుంది. స్టెప్ 4, సర్వీస్ రిజిస్ట్రీ నుండి యాక్టివ్ సర్వీస్ ఇన్స్టెన్సెస్ డీటెయిల్స్ తీసుకుంటుంది. స్టెప్ 5, లోడ్ బ్యాలెన్సర్ సూటబుల్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి రిక్వెస్ట్ పంపిస్తుంది. స్టెప్ 6, ఆర్డర్ సర్వీస్కి రిక్వెస్ట్ వెళ్తుంది. స్టెప్ 7, రెస్పాన్స్ మళ్లీ గేట్వే ద్వారా బ్రౌజర్కి వస్తుంది. సింపుల్ ఫ్లో. కన్క్లూజన్: ఈరోజు మనం నేర్చుకున్నవి ఏపీఐ గేట్వే, రిక్వెస్ట్ రౌటింగ్, ఆథెంటికేషన్, ఆథరైజేషన్, మానిటరింగ్, లాగింగ్. ఏపీఐ కాంపోజిషన్: మల్టిపుల్ సర్వీసెస్ డేటా కంబైన్ చేయడం. సర్వీస్ డిస్కవరీ: యాక్టివ్ సర్వీసెస్ లొకేట్ చేయడం. లోడ్ బ్యాలెన్సర్: ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఫైనల్ థాట్: మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో సర్వీసెస్ ఎక్కువ అవుతుంటే కంప్లెక్సిటీ కూడా పెరుగుతుంది. అంటే ఆ కంప్లెక్సిటీని మేనేజ్ చేయడానికి ఏపీఐ గేట్వే, సర్వీస్ డిస్కవరీ అండ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. Without them, large-scale systems like Amazon, Netflix or Flipkart స్మూత్గా రన్ అవ్వడం చాలా కష్టం. నెక్స్ట్ వీడియోలో మైక్రో సర్వీసెస్ కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ డీప్గా చూద్దాం.